హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు లంచ్ రెసిపీ వచ్చి ములక్కాడ పునుకులైతే మేక్ చేస్తున్నాము. మనము రెస్టారెంట్ స్టైల్‌లో ఎట్లాగా సింపుల్‌గా చేసుకోవాలో వీడియో చివరి వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా పెసరపప్పుని నానబెట్టుకొని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు అలాగే కొంచెం తినే సోడా వేసుకుని మంచిగా వీటినైతే మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కలుపుకున్న పెసరపిండిని పునుకుల్లాగా వేసేసుకోవడమే. ఇవి పునుకుల్లా వేసేసుకుని 2 సైడ్‌లు కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు మీడియం ఫ్లేమ్‌లో దగ్గరుండి ఫ్రై చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు కుక్ అయ్యి మంచిగా కుక్ అవుతాయి. సో, చూసారు కదా! ఈ విధంగా మనకి మంచిగా 2 సైడ్‌లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటినైతే తీసేసి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇవి మనకి ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌లో మనము కారం పొడితో తిన్నా, పల్లీ చట్నీతో తిన్నా, టమాటా చట్నీతో తిన్నా చాలా అంటే చాలా బాగుంటాయి. సో, అలాగనే తినొచ్చు. లేదంటే కర్రీ కూడా వండుకోవచ్చు. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని అలాగే వాటితో పాటు కరివేపాకు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద వీటినైతే మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా నేను టమాటాని పేస్ట్ చేసుకున్నాను. ఈ టమాటా పేస్ట్‌లో మనకి రెస్టారెంట్ స్టైల్‌లో కావాలి అని అనుకుంటే టమాటా మిక్సీ పట్టే దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీడినొక యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఉల్లిపాయలు కుక్ అయిన తర్వాత అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ములక్కాడలు కూడా వేసేసుకుని ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలిపేసుకుని 2 మినిట్స్ వీటిని కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయల్లో సాల్ట్ తక్కువ వేసాము. ఇప్పుడు కూరకు సరిపడంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మీరు కారం ఎంత తింటున్నారో దానికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి. నేను ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది ఒకసారి మంచిగా కలిపేసుకుని ఇందాక మిక్సీ పట్టిన దాంట్లోనే వాటర్ వేసామనమాట. ఆ వాటర్‌ని కూడా వేసేసుకుని మనకి పులుసుకి ఎంత కావాలో అంత వాటర్‌ని అయితే వేసుకుని ఒక 10 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్‌లో ములక్కాడ ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ములక్కాడ ఉడికిపోయింది కదా! ఇందులోనే మనము పునుకులైతే యాడ్ చేసేసుకోవాలి. ఈ పునుకులు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని మంచిగా కుక్ చేసేసుకుని ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్‌లోని ములక్కాడ పునుకుల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.